ఎంఆర్ఐ చేయించుకోవాలండి. లోపల ఇంటర్నల్గా ఇన్నర్ ఇయర్ స్ట్రక్చర్స్ అన్ని క్లియర్గా తెలుస్తాయి అనమాట ఆ 2 టెస్టులు చేయించుకుంటే. అలాగే బేసిక్ ఆడియోమెట్రీ టెస్టు, అకౌస్టిక్ ఎమిషన్స్ అని ఇంకో టెస్ట్ ఉంటుంది. ఆ 2 టెస్టులు కూడా చేయించుకోవాలి. ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. యూజువల్గా ఇందులో 90% ఆఫ్ ద కేసెస్లో ఇడియోపతిక్ కాజెస్ అండి, అంటే రీజన్ లేకుండా అలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట సౌండ్. దానికి ఏంటంటే మెడిసిన్స్ ద్వారా చాలా వరకు నయం అవుతుందండి. మెడిసిన్స్తో కూడా నయం కాని పరిస్థితిలో టినిటస్ రీట్రీట్మెంట్ థెరపీ అని ఉంటుంది. అంటే దానికి అలవాటు పడడానికి ట్రైనింగ్ ఇస్తాం అనమాట. సో అది కూడా స్పెషల్ ట్రైనింగ్, అది వెరీ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అనమాట. సాధారణంగా ఏంటంటే దాని గురించి పట్టించుకోకుండా రొటీన్ కార్యక్రమాలు మనం చేసుకుంటుంటే జనరల్గా పెద్దగా ఇబ్బంది ఉండదండి అది. ఓకే అండి. సో డాక్టర్ గారు, ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ, చాలా స్కిల్ ఉండే వాళ్ళు చేయాలి అంటే జనరల్గా ఈఎన్టీ డాక్టర్స్ ఎవరైనా దీన్ని చేస్తారా, లేకపోతే పర్టిక్యులర్ స్కిల్ ఉన్న మనిషి ఇది చేయగలుగుతారా? ఇది ఈ కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ అనేది నాట్ ఓన్లీ సర్జికల్గానే కాదండి, దాంట్లో చాలా ఉన్నాయన్నమాట. స్పీచ్ థెరపీ ఎస్పెషల్ దాన్ని ఆపరేషన్ చేయాలంటే కంప్లీట్ సెటప్ ఉండాలి హాస్పిటల్లో. కంప్లీట్ కాక్లియో వెస్టిబులర్ ల్యాబ్ అంటారు. అంటే అందులో బేసిక్ ఆడియాలజీకి సంబంధించి, చెవికి సంబంధించిన, వెనికిడికి సంబంధించిన అన్ని పరీక్షలు ఉండాలి. బెరా, ఓఏఈ, ఏసిస్ఆర్, అలాగే ఈకాక్జీ, వెంప్, ఎంఎల్ఆర్, ఏఎల్ఆర్ అనే టెస్టులు ఉంటాయి అనమాట. పూర్తిగా నరం హీరింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, బ్రెయిన్లో హీరింగ్ సెంటర్ వరకు వెళ్ళే పూర్తిగా నర్వ్ ట్రాక్ని మొత్తం టెస్ట్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఉంటుంది అనమాట. ఆ ఎక్విప్మెంట్ ముందుగా కావాలి మనకి. అలాగే ఆ టెస్టులు చేయడానికి ఆడియాలజిస్ట్ కావాలి. ఆ పిల్లలకి థెరపీ, వాయిస్ థెరపీ, స్పీచ్ థెరపీ ఇవ్వడానికి ఆడిటరీ వెర్బల్ థెరపీ అంటారనమాట, ఆ థెరపిస్ట్ కావాలన్నమాట. సో వీళ్ళందరూ ఇంపార్టెంట్. అలాగే ఈఎన్టీ సర్జన్ కూడా స్పెషల్ ట్రైనింగ్ తీసుకొని ఉండాలన్నమాట. సో ఈ కాక్లియర్ ఇంప్లాంటేషన్ అనేది ప్రతిరోజు రెగ్యులర్గా చేసే ఆపరేషన్ కాదు. సో ఒక పేషెంట్స్ ఎంతోమంది చూసిన తర్వాత ఆన్ టేబుల్కి ఒక రోజు వచ్చేసరికి కూడా చాలా టైం పడుతుంది. ముందుగా మనం థెరపీ ఇవ్వాలి, ఆడిటరీ వెర్బల్ థెరపీ 2-3 months ఇచ్చి అన్ని పరీక్షలు చేసి కొన్ని వ్యాక్సినేషన్స్ కూడా చేస్తాం అనమాట. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆపరేషన్ అయిన తర్వాత ఆ వ్యాక్సినేషన్ చేసిన తర్వాత అప్పుడు ఆపరేషన్కి వెళ్తాం. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఆపరేషన్ ముందు ఉంటుంది, ఆపరేషన్ అయిన తర్వాత కూడా మన పిల్లలకి స్పీచ్ థెరపీ ఇవ్వడానికి అనువైన ఎక్విప్మెంట్, ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి. ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్లో మాత్రమే ఆపరేషన్ చేయడానికి వీలవుతుంది. అదేవిధంగా సర్జన్ కూడా ఎక్స్ట్రా స్పెషల్ ట్రైనింగ్ కంపల్సరీ ఉండాలండి. ఓకే అండి, ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో, నమస్తే భాషా గారు, చెప్పండి మీ ప్రాబ్లం. నమస్తే భాషా గారు, చెప్పండి. నమస్తే సార్. చెప్పండి. నమస్తే. వైపుకు చెవులు నొప్పి అనేసి చెప్పింది సార్. ఓకే. ఆమెకు చెవులో పురుగు అంటుంది అనేసి డాక్టర్ దగ్గర చూపించాము ఇక్కడ. ఓకే. స్వర్ణ ఏంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. ఓకే. వారు చూశారు, చెక్ చేశారు, ప్రాబ్లం ఏం చెప్పారు? టాబ్లెట్స్ రాసిచ్చారు సార్. వెరైటీ అనేసి ఒక 25, 99924 వచ్చి. ఎన్ని రోజుల నుంచి ఉందండి చెవి నొప్పి? హలో, సరే చెప్పండి సార్. చెవి నొప్పి ఎన్ని రోజుల నుంచి ఉంది మీకు, మీ వైఫ్ కి? సాధారణంగా చెవి నొప్పి అక్యూట్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుందండి. జలుబున్నా కూడా రావచ్చు. మీ డాక్టర్ గారు ఇచ్చిన మందులు వాడండి, తగ్గకపోతే మళ్ళీ ఇంకోసారి చూయించుకోండి. అది భయపడాల్సింది ఏం లేదండి. చెవి నొప్పి సాధారణంగా తగ్గిపోతుంది మందులతోనే, టెన్షన్ పడకండి. అంటే అది మామూలు ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా, చెవి లోపల వినికి నరం ఎఫెక్ట్ అయిందా అనేది కూడా తెలుసుకోవాలి. మీ దగ్గర హాస్పిటల్ ఆల్రెడీ ఉందంటున్నారు కదా, ఏంటి హాస్పిటల్, అక్కడికి వెళ్ళి ఆడియోమెట్రీ టెస్ట్ చేయించుకోండి. ఆడియోమెట్రీ టెస్ట్ ఉంటుందన్నమాట, పీటీ. ఆ టెస్ట్ చేయించుకోండి. డాక్టర్ గారికి ఆ టెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అది మామూలు ఇన్ఫెక్షన్ వచ్చిందా, నరం నుంచి వచ్చిందా అనేది. ఆ డిఫరెన్షియేషన్ చేసి మీకు సరైన మందులు ఇస్తారు, తగ్గిపోతుందండి, టెన్షన్ పడాల్సిందే లేదు. ఓకే అండి. ఓకే అండి. మరి ఏ ఆపరేషన్ కైనా సక్సెస్ రేట్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సక్సెస్ రేట్ అన్నది ఎలా ఉంటుంది అసలు? ఈ కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ అనేది 100% సక్సెస్ అవుతుందండి. ఎప్పుడు 100% సక్సెస్ అవుతుందంటే ఆపరేషన్ చేయడానికి ఎవరి మీద చేయాలి, క్యాండిడేసీ చాలా ఇంపార్టెంట్. ఆ క్యాండిడేసీ కరెక్ట్గా మనం చూసేసుకొని పూర్తి ఎవాల్యుయేషన్ చేసి అన్ని టెస్టులన్నీ, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఆడియోలాజికల్ ఎవాల్యుయేషన్ అన్నీ చేసి కరెక్ట్గా ఆడిటరీ వెర్బల్ థెరపీ అనేది, స్పీచ్ థెరపీ అనమాట, అవన్నీ ఇచ్చి క్యాండిడేట్ని చూస్ చేసుకుంటే 100% సక్సెస్ అవుతుందండి. ఇందులో ఫెయిల్యూర్ రేట్స్ అనేది వెరీ రేర్గా జరుగుతూ ఉంటుంది. యూజువల్గా సర్జన్ పాయింట్ ఆఫ్ వ్యూ కంటే కూడా పేషెంట్ లేదా చైల్డ్ పేరెంట్స్ అజ్ఞానం వలన సరైన థెరపీ, ఆర్టర్ వెర్బల్ థెరపీకి రెగ్యులర్ ఫాలో అప్ రాకపోవడం వల్ల జరుగుతుంది. అంటే వాళ్ళు ఆ ఆర్టర్ వెర్బల్ థెరపీ తీసుకుంటేనే మాటలు డెవలప్ అవుతాయి అన్నమాట. మనం వినికిడి వచ్చేటట్టు చేసినా కూడా ట్రైనింగ్ ఇవ్వకపోతే మాటలు రావు.
సో ఆ ట్రైనింగ్ అనేది రెగ్యులర్గా అటెండ్ కావడం చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మంది కొంతమంది పేదవాళ్ళు ఏంటంటే వేరే విలేజ్ నుంచి వచ్చినప్పుడు సిటీకి ప్రతిరోజు రాలేరు కదా, అలా నెగ్లెక్ట్ చేస్తారనమాట. అలాగ ఆపరేషన్ చేయించుకున్నాం కదా మాటలు వచ్చేస్తాయని. సో అటువంటి వాళ్ళకి ఫెయిల్ అవుతుంది. కానీ ఇన్ జనరల్ అన్ని పర్ఫెక్ట్గా పూర్తిగా అసెస్ చేసి ఆపరేషన్ చేసిన తర్వాత ట్రైనింగ్ కూడా అలాగే ఇస్తే పూర్తి 100% సక్సెస్ అవుతుంది. ఓకే అండి. డాక్టర్ గారు ఈ డిస్కషన్ కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ హెల్త్ అండ్ బ్యూటీ. స్టే విత్ us. బ్రహ్మాండంగా ఉంది. పబ్లిక్ లో ఒక రివోల్ట్ వస్తా ఉంది. టెలింగ్ యూ, ప్రజల్లో చాలా తిరుగుబాటు వస్తా ఉంది. ఒకటి అవినీతి పైన ఆవేదన, తిరుగుబాటు, అసమర్థత ప్లస్ అవినీతి పైన కాంగ్రెస్ పైన రెండు వస్తున్నాయి. ఈ రోజు ప్రతి ఒక్కరిలో కూడా ఒక మార్పు కనబరుస్తా ఉంది. చాలా నష్టపోయామనే బాధ కూడా ఉంది. కాబట్టి ఈజీగా మేము సునాయాసంగా చేస్తాం, మంచి అభ్యర్థులు పెట్టుకుంటాం. నిన్నైతే నేను చూస్తే సింహాద్రిపురం నుంచి నేను రేపల్లికి వస్తే మీరే చూశారు, ఊర్లు కదిలి వచ్చాయి. నిన్నటి వరకు ఇప్పుడు భయం ఉంది. భయం ఉన్నా సరే రివోల్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇది శుభపరిణామం. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ అండ్ బ్యూటీ. కాక్లియర్ ఇంప్లాంట్స్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో 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 మేడం. సుదర్శన్ గారు చెప్పండి మీ ప్రాబ్లం. మేడం నాకు చిన్నప్పటి నుంచి చెవులో చీకొస్తానండి. ఓకే. ఎక్కడెక్కడ చూపిస్తున్నా కానీ ఆపరేషన్ చేయాలన్నారు. ఓకే. అదే చిన్నప్పుడు మా బాధలు వాళ్ళు పరిస్థితిలో చేయలేదు. ఇప్పుడు వచ్చి కొంచెం వినికిడి ప్రాబ్లం గా ఉంది. ఓకే. కానీ బెంగళూరులో తెలిసిన వాళ్ళంటే పోయి చేస్తున్నాం ఆఫీస్ క్లియర్ గా ఏర్పడుతుంది అనమాట. ఆపరేషన్ చేయించుకున్నారా? చేస్తున్నాము. ఓకే. ఒక సైడేనా? క్లియర్ వినపడుతుంది. ఓకే. ఫస్ట్ తర్వాత మళ్ళీ ఇంకో చేసుకున్నాం అని వెళ్ళాను. అది చేసిన తర్వాత డాక్టర్ గారు చెప్పారు క్లియర్ గా ఆడియో చెక్ చేసి వినపడచ్చు వినపడకపోవచ్చు, ఆ చెవులాగానే ఇది వినపడుతుంది అని గ్యారెంటీ లేదని చెప్పారు. అయినా ధైర్యంతో చేస్తున్నా. ఆ బోన్ వచ్చి 4 ఉంటాయంట, అందులో ఎముక అనేది బాడేసి ట్రై చేసి చెప్పారు ఆయన డాక్టర్ గారు. కానీ నాకేమో వినిగడికి ముందు ఆపరేషన్ ముందు వినపడకుండా ఉంది కదా, ఇంకా పూర్తిగా వినపడకుండా. ఆపరేషన్ తర్వాత ఇంకా తగ్గిపోయిందా? ఇంకా తగ్గింది. ఇంకా ఇప్పుడు చీము కారుతుందండి? చెక్ చేసినప్పుడు మాత్రం ఆ డాక్టర్ గారు చెప్పారు, బాగా చెప్పారు సార్ ఇల్లు పడుతుంది, దాంట్లో ఇంకో ఇల్లు పడుతుంది అని చెప్పారు. కానీ ఈ ఆపరేషన్ చేసిన డాక్టర్ మాత్రమేమో 2 ఇంటి వరకు పెట్టారు. ఓకే. ఇప్పుడు చీము కారుతుందా, తగ్గిపోయిందా? ఇప్పుడు చీము అనేది ఓకే. మీరేం భయపడాల్సింది ఏం లేదండి. చెవి లోపల కన్నబేరి కంటే వెనకాల వెనికిడి ఎముకలు ఉంటాయి అనమాట మధ్య చెవిలో. ఆ మధ్య చెవి కంటే లోపలి చెవిలో వినికిడి నరాలు ఉంటాయి. సో ఆపరేషన్ చేసినప్పుడు ఆల్రెడీ మీకు వినికిడి ఎముకలు కూడా కుళ్ళిపోయి ఉండొచ్చండి. ఆ రీకన్స్ట్రక్షన్ అనేది చేసినప్పుడే ఆపరేషన్ తర్వాత వినికిడి వస్తుంది అనమాట. వినికిడి ఎముకలను రీకన్స్ట్రక్షన్ చేయడానికి ఒక్కోసారి వీలు కాకపోవచ్చు ఆపరేషన్ టైంలో. కాబట్టి మళ్ళీ సెకండ్ సిట్టింగ్ లో చేయించుకోవచ్చండి ఆ వినికిడి ఎముకల రీకన్స్ట్రక్షన్ అనేది. అదేం భయపడాల్సిందే లేదు. రెండోసారి ఆపరేషన్ అంటే ఫస్ట్ టైం ఆపరేషన్ ఫెయిల్యూర్ అని కాదు. మీకు చీము రాకుండా అయితే చేశారు కదా డాక్టర్ గారు, అది ఆపరేషన్ సక్సెస్ అయినట్టే. కాకపోతే వినికిడి ఇంప్రూవ్మెంట్ కోసం వినికిడి ఎముకల రీకన్స్ట్రక్షన్ చేసుకుంటే సరిపోతుంది. సెకండ్ సిట్టింగ్ లో చేయించుకోవచ్చు. అది అన్ని ఒకటేసారి చేయాలేం లేదు. సాధారణంగా ఫస్ట్ సిట్టింగ్ లోనే అన్ని చేసేస్తామండి. ఎవరికో కొంతమందికి వినికిడి ఎముకలు రీకన్స్ట్రక్షన్ చేయాల్సిన సెకండ్ సిట్టింగ్ అవసరం రావచ్చు, వాళ్ళు చేయించుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే మీకు వినికిడి నరం ఏమైనా దెబ్బతిన్నదా లేదా చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. వినికిడి నరం దెబ్బతిని ఉంటే మాత్రం దానికి మనం ఏం చేయలేమండి. దానికి ఆపరేషన్కి సంబంధం లేదు. అది ఇన్నర్ ఇయర్ స్ట్రక్చర్ అనమాట. ఆపరేషన్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు.
వినికిడి నరం దెబ్బతింటే మాత్రం వినికిడి మెషిన్ పెట్టుకోవాల్సిందే. మళ్ళీ ఒకసారి చెక్ చేయించుకొని వినికిడి ఎముకల ప్రాబ్లమా వినికిడి నరం ప్రాబ్లమా తెలుసుకుంటే మనం రీకన్స్ట్రక్షన్ చేస్తే వచ్చేస్తుందండి మీకు హియరింగ్. ఓకే అండి. ఇందాక మీరు అన్నారు ఆపరేషన్ తర్వాత స్పీచ్ థెరపీ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. సో కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ఆపరేషన్ తర్వాత స్పీచ్ థెరపీ అన్నది తీసుకోవాల్సిందేనా? అది ఎందుకు అంత అవసరం ఒకసారి చెప్పండి. స్పీచ్ థెరపీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఆపరేషన్ ఎందుకు చేస్తున్నామంటే వినికిడి రావడం కోసం చేస్తున్నాం. ఆపరేషన్ చేస్తే వినికిడి వస్తుంది. బ్రెయిన్లో వినికిడి నరంతో పాటుగా ఉండే బ్రెయిన్లో సెంటర్స్ ఉంటాయి. హియరింగ్ సెంటర్, స్పీచ్ సెంటర్ ఉంటాయి అన్నమాట. మనం ఏదైతే ఇక్కడ వింటామో అవన్నీ కూడా బ్రెయిన్లో హియరింగ్ సెంటర్కి వస్తాయి. అక్కడ నుంచి స్పీచ్ సెంటర్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. స్పీచ్ సెంటర్ డెవలప్ అవుతుంది అనమాట. పుట్టిన తర్వాత అందుకని 3 సంవత్సరాల వయసు వరకే స్పీచ్ సెంటర్ డెవలప్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. సో మనం 3 సంవత్సరాల లోపుగానే వినికిడి ఉంటే కనుక బ్రెయిన్లో హియరింగ్ సెంటర్, స్పీచ్ సెంటర్ డెవలప్ అవుతుంది. ఆ కెపాసిటీ డెవలప్ అయ్యే కెపాసిటీ 3 to 6 years వరకే ఉంటుందండి. పుట్టిన తర్వాత 3 years వరకే ఉంటుంది. ఆ తర్వాత 3 to 6 years వచ్చేసరికి పూర్తిగా డౌన్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా ఉండదు. 6 సంవత్సరాల తర్వాత వినికిడి వచ్చినా సరే స్పీచ్ డెవలప్ కాదనమాట. సో మనం ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఆపరేషన్ మెయిన్ పర్పస్ హియరింగ్ తీసుకురావడం, హియరింగ్ నర్వ్ని పాడైన హియరింగ్ నర్వ్ని బైపాస్ చేసి హియరింగ్ వచ్చేటట్టు చేస్తాం అనమాట. అది మాటలు అనేది ప్రతి ఒక్కరికి ప్రతి అక్షరంతో సహా నేర్పించాలి. ఆ అమ్మ అన్ని ప్రతి అక్షరం అన్ని నేర్పించాల్సిందేనండి. ఎవరికైనా వీళ్ళకేనే కాదు, ప్రతి ఒక్కరు పుట్టిన తర్వాత ప్రతి అక్షరం నేర్పిస్తాం కదా పిల్లలకి, అలాగే వీళ్ళకి కూడా నేర్పించాలి. కాబట్టి వీళ్ళకి ఇంప్లాంట్ ద్వారా వింటున్నారు కాబట్టి వాళ్ళకి స్పెషల్ కేర్తో ట్రైనింగ్ ఇవ్వాలి. అయితే కొంతమందికి పెద్దవాళ్ళకి పూర్తిగా 2 చెవులు వినికి నరం కోల్పోయినప్పుడు ఇంప్లాంటేషన్ చేస్తాం. వాళ్ళకి ఆల్రెడీ మాటలు వచ్చి ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళకి మాత్రం పెద్దగా ఎక్కువ స్పీచ్ థెరపీ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. వాళ్ళకి ఇంప్లాంటేషన్ చేయగానే కొంచెం లిటిల్ బిట్ ట్రైనింగ్తోనే వాళ్ళు అలవాటు పడిపోతారు ఇంప్లాంట్కి. వాళ్ళకి మామూలుగానే మాటలు కంటిన్యూ అవుతాయి. పుట్టుకతో చెవుడు మూగు ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ కంపల్సరీ ఇవ్వాల్సింది. ట్రైనింగ్ అనేది ఎందుకంటే వినికిడి మెషిన్ ద్వారా అంటే ఇంప్లాంటేషన్ ద్వారా వినికిడి వినడం అలవాటు చేసుకుని దాని ద్వారా మాటలు నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేయించాలన్నమాట. ఓకే అండి. ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే చంద్రశేఖర్ గారు, చెప్పండి. చంద్రశేఖర్ గారు చెప్పండి. నమస్తే. నమస్కారం సార్. నమస్తే సార్, మా సిస్టర్ కి పుట్టుకతోనే ఈ మూగా చెవుడు సార్. ఓకే, వయసు ఎంత ఇప్పుడు? 35 అండి. ఓకే, మాటలు ఏమైనా వచ్చినాయండి? అంటే మామూలుగా ఏదో 2 అక్షరాలు వరకు మాట్లాడగలుగుతారండి. ఓకే, అంటే అది క్లారిటీతో కాదు, అంటే మన లిఫ్టింగ్ ద్వారా కొద్దిగా అంటే ఏజ్ ఎబిలిటీ సార్ అదండి. ఓకే అండి. మీ సమస్య దాదాపుగా మన దేశంలో కొన్ని లక్షల మందికి ఉందండి. చాలా అవగాహన లేకపోవడం వలన, అంటే పుట్టిన తర్వాత వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే అవగాహన లేకపోవడం వలన అది మా సాధారణ ప్రజలకు కావచ్చు, ఈవెన్ డాక్టర్స్ కూడా చాలా మంది తెలియదండి. ఎక్కువ మంది పీడియాట్రిషియన్స్ కొంచెం పెద్ద అయిన తర్వాత మాటలు వస్తాయిలే అని చెప్తుంటారు అనమాట. అది అవగాహన లేకపోవడం వల్ల చెప్పడం. అది పుట్టిన తర్వాత 3 సంవత్సరాల వయసు లోపుగానే ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలండి. కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ 3 సంవత్సరాల వయసు లోపుగానే చేస్తే ఇందాక నేను చెప్పినట్టుగా స్పీచ్ సెంటర్ డెవలప్ అవుతుంది, మాటలు మనలాగా వస్తాయి. ఇప్పుడేమో మీ సిస్టర్ 35 years అయినాయి కాబట్టి ఆపరేషన్ చేసిన లిమిటెడ్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఆపరేషన్ చేస్తే ఏమవుతుందంటే హీరింగ్ ఇంప్రూవ్ అవుతుంది, మనలాగా నియర్ నార్మల్ హీరింగ్ వస్తుంది, కానీ మాటలు మాత్రం రావండి. ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉండిపోతాయి మాటలు మాత్రం, మాటలే ఇంప్రూవ్ కావు. స్పీచ్ థెరపీ ఇంప్లాంటేషన్ చేసి స్పీచ్ థెరపీ తీసుకుంటే ఆల్రెడీ వచ్చిన మాటలు ఇంకొంచెం స్పష్టంగా మాట్లాడుతుంది, కానీ మనలాగా ఎప్పటికీ మాట్లాడలేదు. కొంచెం కూడా ఇంకంతకంటే ఇంప్రూవ్ కావడం అనేది వెరీ లిటిల్ బిట్ ఉంటుందండి. సిగ్నిఫికెంట్గా స్పీచ్ డెవలప్మెంట్ అనేది జరగదు ఇంకా, ఎందుకంటే బ్రెయిన్లో స్పీచ్ సెంటర్ వీక్ అయిపోయింది. ఓకే అండి. ఇప్పుడే చెప్పారు పిల్లల్లో ఈ ఆపరేషన్ తర్వాత స్పీచ్ థెరపీ ఇస్తే ఒక రిజల్ట్ వస్తుంది, పెద్దవాళ్ళల్లో ఒక రిజల్ట్ వస్తుందని. సో చిన్న పిల్లల్లో పెద్దవాళ్ళల్లో రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది ఈ ఆపరేషన్ తర్వాత? అంటే డిఫరెంట్గా ఉంటుంది కదా ఆబ్వియస్లీ. చిన్నపిల్లల్లో ఇందా నేను చెప్పినట్టుగా కరెక్ట్గా అసెస్ చేసి ప్రాబ్లమ్ని లోపల ఇంటర్నల్గా హియరింగ్ నర్వ్ ఏ పార్ట్లో డ్యామేజ్ అయింది, కాక్లియాలోనే డ్యామేజ్ అయిందా, అదర్ పార్ట్స్లో ఏమైనా డ్యామేజ్ అయిందా తెలుసుకోవాలండి. కాక్లియా డ్యామేజ్ అయితే మాత్రమే ఈ ఇంప్లాంటేషన్ చేస్తాం. యూజువల్గా ఇటువంటి కేసెస్లో 99% ఆఫ్ ది కేసెస్లో కాక్లియా డ్యామేజ్ అవుతుంది, కానీ 1% ఆఫ్ ది కేసెస్లో అదర్ పార్ట్స్ ఆఫ్ ది నర్వ్ కూడా డ్యామేజ్ కావచ్చు. అప్పుడు ఈ ఆపరేషన్ చేసిన ప్రయోజనం ఉండదు. సో అందుకనే మనం ఆపరేషన్ ముందుగానే పూర్తిగా అసెస్ చేయాలి పార్ట్ అసలు ఎక్కడ డ్యామేజ్ అయింది అనేది. ఆ డ్యామేజ్ని మనం కరెక్ట్గా ఇంప్లాంటేషన్ చేయగలుగుతున్నామా, బైపాస్ చేయగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్. సో అది అయిన తర్వాత ఏంటంటే కరెక్ట్గా అసెస్ చేస్తే చిల్డ్రన్కి దాదాపుగా మనలాగా నార్మల్ స్పీచ్ డెవలప్ అవుతుంది కరెక్ట్గా స్పీచ్ థెరపీ ఇస్తే.
పెద్దవాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ స్పీచ్ కొంతమందికి 40-50 సంవత్సరాల వయసులో సడన్ గా పూర్తి 2 చెవులు